ఓకే ఓకేనా బ్రహ్మ? ఎస్ సార్, ఓకే సార్. సో లింక్ CAD and import CAD is different. ఎస్ సార్. Now first floor is completed, okay na? So నాకు ఫస్ట్ ఫ్లోర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హావ్ కంప్లీటెడ్ మై ఫస్ట్ ఫ్లోర్. సో FFL ఏదైతే కావాలనో అవన్నీ పెట్టుకున్నాను నేను. సో కాంపోనెంట్ CM is the shortcut command for component. ఓకేనా? CM is the shortcut command for component. ఈ కాంపోనెంట్ ఏంది కమాండ్? CM టైప్ చేస్తే you will get a furniture like ఏదైనా సరే, ఫర్నిచర్ ఏదైనా సరే. సో ఐ విల్ ప్లేస్ ఇట్ అట్ 0. టేబుల్ 75. సో చూడండి, ఫర్నిచర్ టేబుల్ వచ్చేసింది. ఇంకేం కావాలి మీకు? లైక్ బెడ్ ఆర్ స్టోరేజ్ ఏరియా, కబోర్డ్స్, టెలివిజన్, ఏదైనా సరే. సో దట్ ఈస్ కాంపోనెంట్. సో మనం వెతుక్కోవాలి కాంపోనెంట్ ఎక్కడుంది. లోడ్ ఫ్యామిలీ, ఓకే, కాంపోనెంట్ load family. Where is your families? Where your family is dumped? So desktop. My families is on desktop. Families. Furniture system, storage, beds, whatever you want, you can take. So storage. So storage system. So storage system ఇలా ఉంది. ఏది కావాలి మీకు దీంట్లో? స్టోరేజ్. టేక్ ఇట్. ఓపెన్. ఓకే ఓకే. కాంపోనెంట్ ఏదైనా సరే, లైక్ వెహికల్ ఉంది. వెహికల్, యూ వాంట్ టు షో వెహికల్ in front of your house. Okay, load. Whatever you want, you can import it. Clear? ఎస్ సార్. సార్ ఆ ఫ్యామిలీస్ మాకు షేర్ చేయగలరా? అంటే అది 1 GB ఉంది. 1 GB it is. I cannot share that. External గా డౌన్లోడ్ చేసుకున్నాను నేను దాన్ని. బట్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ Revit City and BIM Object. 2 websites are there. Revit City and BIM Object. ఈ 2 వెబ్సైట్ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏ ఫ్యామిలీ అన్నా మీకు ఇట్ ఈస్ రెడీలీ అవైలబుల్ దేర్. ఓకేనా? BIM Object and Revit City. Okay, Revit sir. City and BIM Object. In Okay, that sir. you will be getting all the families. So done. My building is done. ట్యాగింగ్ అయిపోయింది కదా. రూమ్ ట్యాగ్ ఇవ్వడం. RM. Yes, I told. RM I told. Room tag ఇవ్వడం. So now I have completed my building. Now ఏం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేస్తాను నేను. ఇలా సెలెక్ట్ చేసుకొని 3Dలో. అండ్ యూ కెన్ ఫిల్టర్ ఆల్సో. లైక్ ఇప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసినాం అనుకోండి, ఏమైంది? ఇలా సెలెక్ట్ చేయడానికి డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ హ్యావ్ సీన్? రైట్, లెఫ్ట్ టు రైట్ అండ్ Sir. రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసినట్టు చేస్తే మొత్తం ఎంటైర్ ఆబ్జెక్ట్ వస్తే మాత్రమే అది సెలెక్ట్ అవుతుంది. బట్ ఇలా చేస్తే మీకు ఏమవుతుంది అంటే స్మాల్ పార్ట్ ఆబ్జెక్ట్ కాంటాక్ట్ అయినా కూడా మీకు మొత్తం అది సెలెక్ట్ అయింది. లైక్ ఇన్ AutoCAD, సేమ్ యాజ్ ఇన్ AutoCAD. ఎస్ సార్. సో సరే, మొత్తం సెలెక్ట్ అయిపోయినాయి. ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. సో దీంట్లో నుంచి ఏం తీయాలి నేను? వాట్ ఐ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ దిస్? గ్రౌండ్ ఫ్లోర్. సో లెవెల్స్ సెలెక్ట్ అయింది చూడండి. అక్కడ లెవెల్స్ అన్ని సెలెక్ట్ అయినాయి. సో నాకు లెవెల్స్ అవసరం లేదు. సో ఇక్కడ చూసారా మీరు, ఫిల్టర్ ఎనేబుల్ అయిపోయింది.
మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఫిల్టర్ ఈస్ ఎనేబుల్డ్, ఫిల్టర్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది. సో దీంట్లో నుంచి ఏమేమి వద్దు నాకు, ఐ డోంట్ వాంట్ లెవెల్స్ అండ్ ఫ్లోర్స్, ఫ్లోర్ ఎఫ్ఎఫ్ఎల్ కదా కావాలి, ఫిల్టర్ అయిపోయింది. సో ఫిల్టర్ల నుంచి ఏదైతే వద్దో దాన్ని డీసెలెక్ట్ చేస్తే మిగతావన్నీ సెలెక్ట్ అయ్యి డన్. సో నౌ ఐ విల్ సే సి, కంట్రోల్ సి కాపీ చేశారు, కంట్రోల్ సి, ఓకేనా, కంట్రోల్ సి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మోడిఫై, ఇక్కడ పేస్ట్ అని ఉందా, మోడిఫై పేస్ట్ అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్, ఏ లెవెల్స్ లో మీకు కాపీ చేయాలి కంప్లీట్ చేసింది, అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్. సో గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ అయింది, ఫస్ట్ ఫ్లోర్ ఐ నీడ్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫినిష్. ఓవర్ యువర్ బిల్డింగ్, మీ బిల్డింగ్ అయిపోయింది. So, like residential building, if it is a residential building, all the floors are typical, just you make one floor, if it is typical. Kanappudu you have to make each and every floor separately. ఇప్పుడు గ్యాప్ ఎందుకు వస్తుంది ఇక్కడ, why you are able to see this gap, floor to floor ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది, why there is a gap here, in each and every floor there is a gap, ఎందుకలా? సార్ షాఫ్ట్, ఎస్, నో, స్లాబ్ వేయలేదు కదా మనం, ఫినిష్ ఫ్లోర్ ఒక్కటే పెట్టాం మనం, స్లాబ్ వేయలేదు దీంట్లో, ఫ్లోరింగ్ అనేది కాలేదు, ఉట్టి ఎఫ్ఎఫ్ఎల్ ఇచ్చాం. సో స్లాబ్ ఎక్కడ చేస్తానంటే నేను స్ట్రక్చర్ లో చేస్తాను, ఇక్కడ చేయను. హియర్ ఐ విల్ నాట్ డూ ద స్లాబ్, ఐ విల్ డూ ఇట్ ఇన్ స్ట్రక్చర్స్. సో స్టేర్ కేస్ కావాలి, స్టేర్ కేస్ మిస్ అయింది ఇట్లా. స్టేర్ కేస్ కావాలంటే గో టు ఆర్కిటెక్చర్, స్టేర్, ఓకేనా. సో ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ అప్ టు వేర్, ఫస్ట్ ఫ్లోర్. సో రన్. సో ఆటోమేటిక్ మనకు ఎన్ని కావాలన్నా అవి వచ్చేసినాయి, ఏంటి థ్రెడ్స్, ఐ మీన్ స్టెప్స్, 19 స్టెప్స్ వస్తాయి మనకు, వాడే క్యాల్కులేట్ చేసి పెట్టేసిండు. సో జస్ట్ యూ టేక్ దిస్ రన్ అండ్ స్టార్ట్ డూయింగ్, డ్రా చేయండి జస్ట్. సో ఇక్కడ చూడండి 9 క్రియేటెడ్, 10 రిమైనింగ్, 10 క్రియేటెడ్, 9 రిమైనింగ్. అంటే ఒక్క ఫ్లైట్ లో ఎన్ని కావాలి, మనం ఎక్కుతాం కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫ్లైట్ అండ్ దిస్ ఇస్ ల్యాండింగ్. ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంటుందా మనకు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ల్యాండింగ్ అండ్ వన్ మోర్ ఫ్లైట్. సో దేర్ ఆర్ 2 ఫ్లైట్స్ అండ్ 1 ల్యాండింగ్. సో 10 రైజర్స్ క్రియేటెడ్, ఓకే, ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ ల్యాండింగ్ వస్తుంది. సో 1 మోర్ ఫ్లైట్, 2 ఫ్లైట్స్, డన్. సో స్టేర్ కేస్ ఫినిష్. మనం ఈ రైలింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, గ్లాస్ ప్యానెల్, యువర్ విష్, ఓకేనా. సో కొన్ని చోట్ల ఏమవుతుందంటే దేర్ విల్ బి 3 ఫ్లైట్స్ అండ్ 2 ల్యాండింగ్స్, 3 ఫ్లైట్స్ అండ్ 2 ల్యాండింగ్స్. Once again I am telling, ground floor, architecture, stairs. So okay, సేమ్ So నేను now- ఇంటర్నల్ గా ఫ్లోర్స్ లోపల చేయాలంటే, ఐ మీన్ మీరు అవుట్ సైడ్ పెడతారు, అవుట్ సైడ్ ద బిల్డింగ్. మీరు ఎక్కడనే వేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ అ డ్యూప్లెక్స్, ఇన్సైడ్ కూడా వచ్చేస్తుంది మనకు. సరే, నాకు 3 ఫ్లైట్స్ కావాలి, 2 ల్యాండింగ్స్ కావాలి. 1 created, another 1 created, finish. So దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం, finish.
హెచ్హెచ్ హెచ్ఆర్ చెప్పాను. హెచ్హెచ్ అండ్ హెచ్ఆర్. హైడ్ కి హైడ్ రిమూవ్ సార్. ఎస్, హైడ్ రిమూవ్ కాదు. హెచ్హెచ్ ఈస్ హైడ్ టెంపరరీ, హెచ్ఆర్ ఈస్ హైడ్ రిటర్న్. హెచ్హెచ్ అండ్ హెచ్ఆర్. ఓకే సార్. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను స్టేర్ కేసే చూడాలనుకుంటున్నాను. ఇదంతా నాకు వద్దు. ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ ఆల్. జస్ట్ ఐ వాంట్ టు సీ ఓన్లీ స్టేర్ కేస్. అప్పుడు ఏం చేస్తారు? హెచ్ఐ. ఓకేనా? మిగతాదంతా హైడ్ అయిపోతుంది, స్టేర్ కేసే కనిపిస్తుంది. సో నా స్టేర్ కేస్ ఇస్ లైక్ దిస్. మిగతాదంతా హైడ్ అయిపోయింది. నౌ ఐ నీడ్ బ్యాక్ హెచ్ఆర్. హెచ్ఆర్ డన్. సో ఇలా వచ్చింది. అది ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి హెచ్ఐ కొట్టాలా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఈ విండో ఒక్కటే చూడాలనుకుంటున్నాను నేను, హెచ్ఐ. నౌ ఐ నీడ్ ఎవ్రీథింగ్ బ్యాక్ హెచ్ఆర్. హెచ్ఆర్ క్లియర్? ఎనీ డౌట్? సార్ క్లియర్. సో ఈ రైలింగ్ అనేది మనం టెర్రస్ పైన వేసుకోవడానికి జస్ట్ యూ డ్రా ద లైన్. ఫ్లోర్ ఎలా అయితే వేసినామో సేమ్ థింగ్ రైలింగ్. ర్యాంప్ అనేది దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఐ డోంట్ నో దట్ క్యాల్కులేషన్. జస్ట్ మీరు డ్రా చేసుకోవచ్చు. ఆ స్లోప్ ని బట్టి, హైట్ ని బట్టి క్యాల్కులేషన్ ఉంటుంది. ఇఫ్ యు నో దట్ స్లోప్, దెన్ ర్యాంప్ విల్ బి క్రియేటెడ్. సో ఆ క్యాల్కులేషన్ నాకు తెలియదు. జస్ట్ మనం డ్రా చేసుకుంటే మనకు ర్యాంప్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఉందా ర్యాంప్ స్లోప్? ఆ స్లోప్ ఇవ్వాలి. ఇస్తాను, చూస్తాను వస్తుందా రా. 2 ఫ్లైట్స్ 1 ల్యాండింగ్. మీరు సర్క్యులర్ లో కావాలంటే సర్క్యులర్ కూడా చేసుకోవచ్చు దాన్ని. యూ కెన్ క్రియేట్ అ సర్క్యులర్ ఆల్సో. ఓ వచ్చింది, ఎగ్జాక్ట్లీ వచ్చేసింది ర్యాంప్. ఓకేనా? సో ఇప్పుడు ఇవి మిగతా ఫ్లోర్ లో కావాలంటే జస్ట్ యూ సెలెక్ట్, మాడిఫైకి వెళ్ళి పేస్ట్ ఉంటుంది, అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్, పేస్ట్ అయిపోతుంది అది. క్లియర్? Okay, save this project. So now I will close this. So any doubt in architecture? no sir. Any doubt in architecture? Now I will take structure, new structural template. Okay. Okay na? ఇప్పుడు నేను కొత్త టెంప్లెట్ తీసుకున్నాను. Shall I open the project here? ఈ స్ట్రక్చరల్ టెంప్లెట్ లో ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలనా? అర్థం కాల. No, you should not open the project here. ఇక్కడ మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేయకూడదు. But you have to take a link here. Insert link Revit. Insert link Revit. ఎక్కడ సేవ్ చేసిన నా ప్రాజెక్ట్? So you have to go there. Online architecture. Okay. Have to take a link. Yes. Why you have to take a link? Direct ఎందుకు ఓపెన్ చేయకూడదు? The thing is, when you open a project here, space అనేది increase అవుతుంది. Your system does not support. So ఏదైతే ఉందో దాంట్లో ఆ పర్టికులర్ టెంప్లెట్ లోనే మనం దాన్ని డిఫైన్ చేస్తాం. స్ట్రక్చర్ అయితే స్ట్రక్చర్ టెంప్లెట్ లో, ఆర్కిటెక్చర్ అయితే ఆర్కిటెక్చర్ లో, ప్లంబింగ్ అయితే ప్లంబింగ్ లో, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ లో, అలా డిఫరెంట్ టెంప్లెట్స్ లో మనం డెవలప్ చేస్తూ ఉంటాం కన్సర్న్ ప్రాజెక్ట్.
So now here I have taken a link. Link ante idi ikkada. What is link here? Architecture. Architecture correct. You can't modify that. Structural elements పెట్టడానికి ఏం కావాలి? Structural elements పెట్టడానికి ఏం కావాలి? What you need? I need some reference. ఎక్కడ రూమ్ ఉంది, ఎక్కడ కాలం వస్తుంది, ఎక్కడ బీమ్ వస్తుంది. ఇప్పుడు నాకు బీమ్స్ అండ్ కాలమ్స్ పెట్టమంటే వాట్ ఐ విల్ ఆస్క్ యూ? దీంట్లో బీమ్స్ అండ్ కాలమ్స్ పెట్టాలి. ఎక్కడ పెడతారు బీమ్స్ అండ్ కాలమ్స్? ప్లాన్ ఉందా? డైమెన్షన్స్ కావాలి మనకి. ఐ మీన్ లెంగ్త్ లైక్ ప్లాన్ కావాలి కదా. వితౌట్ ప్లాన్ వేర్ యూ విల్ పుట్ కాలమ్ అండ్ వేర్ యూ విల్ పుట్ అ బీమ్, ఎక్కడ స్లాబ్ డ్రా చేస్తారు? I need something reference. So link is a reference for you. Okay na. So link తీసుకున్నాను, but నాకు nothing can be seen. Something it has came. ఇది ఒక్కటే వచ్చింది. ఏంది ఇది? లింక్ తీసుకున్నాను, but nothing is visible here. ఏదో రాడ్ లెక్క ఏదో వచ్చింది. What is this? Okay. Now, yes, see, what is this? Can you tell me what is this? Display structure. Yes. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ పుట్ ఇట్ ఇన్ అ కోఆర్డినేషన్. ఇదేంది ఇప్పుడు వచ్చింది? ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది ఇది. దిస్ ఇస్ నాట్ అ లింక్. ఈ లింక్ కాదు, నేను ఏదైతే తీసుకున్నాను. ఇది కాదు. ఇన్సర్ట్ లింక్ రెవిట్. Where is your link? Is where is your link? Office కాదు, ఆన్లైన్ RPS. లింక్ అయితే వచ్చేసింది. గోడలు ఏవి? Here I cannot see any walls. Only grid lines, staircase, ramp కనిపిస్తుంది. గోడలు ఎక్కడ పోయినాయి? గోడలు కనిపించాలంటే ఏం చేయాలి? What I have to do now? స్ట్రక్చర్ లోకి చేంజ్ చేయాలి సార్. కోఆర్డినేషన్ అంటే కోఆర్డినేషన్ పెడితే అన్ని హైలైట్ అవుతాయి. స్ట్రక్చర్ లో ఏం తెలుసు వానికి? ఓన్లీ ఇట్ నోస్ ఓన్లీ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ లైక్ బీమ్స్, కాలమ్స్, స్లాబ్, అదొక్కటే తెలుసు వాడికి. ఇప్పుడు చూడండి, మనం ఫ్లోర్ వేసినాము, దట్ ఈస్ స్ట్రక్చరల్ ఎలిమెంట్. సో అది కనిపిస్తుంది రెక్టాంగిల్. వాల్స్ కనిపించట్లేదు, వాల్స్ ఈజ్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్. అదే నేను కోఆర్డినేషన్ లో పెడితే అందరు వచ్చేస్తారు, వాల్స్, విండోస్, డోర్స్ అన్ని వచ్చేస్తాయి. క్లియర్? ఇప్పుడు అదే విధంగా 3D లో చూడండి. ఇక్కడ ఏం కనిపించట్లేదు, ఏం చేయాలి? కోఆర్డినేషన్ లో పెట్టాలి. డిసిప్లిన్ కోఆర్డినేషన్ లో పెడితే అందరు హైలైట్ అవుతారు. అయిందా? సో ఇప్పుడు దీన్ని షేడెడ్ లో పెట్టుకుంటే ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది. దీన్ని ఎప్పుడైనా ఫైన్ లో పెట్టాలి ఇక్కడ. డన్. సో ఇఫ్ యు సీ హియర్, ప్రీవియస్ ప్రాజెక్ట్ లో ఎన్ని లెవెల్స్ క్రియేట్ చేశాను? ఎన్ని లెవెల్స్ క్రియేట్ చేశాను? G+4. ఇక్కడ 1, 2 ఉన్నాయి. మళ్ళీ నేను చేయాలనా? అగైన్ ఐ హావ్ టు క్రియేట్ లెవెల్స్? No, I will not create a levels here. నేను లెవెల్స్ క్రియేట్ చేయను. So what I'll do, I'll go to elevation, go to any one elevation. Okay na? So this is link అనేది ఒక బ్లాక్ అన్నమాట. It is like a block. సో దాంట్లో నుంచి ఏం కావాలో మనం కాపీ చేసుకుంటాం. ఓకేనా? సో లింక్ ఈస్ లైక్ అ బ్లాక్. ఆ బ్లాక్ లో నుంచి యు ఆర్ కాపీయింగ్ హియర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. వాట్ ఎవర్ యు వాంట్ యూ కెన్ కాపీ ఫ్రమ్ దట్ లింక్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే I will copy the levels. Shall I copy the levels or I have to create the levels? Copy the levels, sir. స్టార్టింగ్ లో ఏం చెప్పానంటే లెవెల్స్ అనేది కాపీ చేయకూడదు.
కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను, యూ హ్యావ్ టు కాపీ ద లెవెల్స్. సో ఇక్కడ కాపీ చేయడానికి ప్రొసీజర్ వేరు, కంట్రోల్ సిఓ కాదు. ఓకేనా, కాపీ చేయడానికి ఇక్కడ ప్రొసీజర్ వేరు. సో కొలాబరేట్, ఓకేనా, కొలాబరేట్, కాపీ యువర్ మానిటర్, సెలెక్ట్ లింక్ ని సెలెక్ట్ చేయండి. ఓకేనా, వెన్ యూ బ్రింగ్ అ కర్సర్ ఇట్ విల్ గెట్ హైలైట్. సో అప్పుడు క్లిక్ చేయడం. సో కాపీ, see here, copy it is there. So whatever you want, you just click on this. Finish. సో ఇప్పుడు చూడండి ఇక్కడ కాపీ అయిపోయింది. వచ్చిందా? అర్లియర్ సెలెక్ట్ కాలేదు, ఇప్పుడు వచ్చేసినాయి చూడండి, అన్ని లెవెల్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు లెవెల్స్? కాపీ చేసిన లెవెల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా? నో సార్, రైట్ సైడ్ లో చూపించండి. సో వ్యూ, గో టు వ్యూ, ప్లాన్ వ్యూస్, ఫ్లోర్ ప్లాన్స్. సో అక్కడ కాపీ చేసిన ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. సో ఈ లెవెల్స్ ఇప్పుడు నేను ఓకే చేస్తే అక్కడ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఫ్లోర్ ప్లాన్, ఇక్కడ ఫ్లోర్ ప్లాన్స్ చూడండి, ఇక్కడ వచ్చేసినాయి చూడండి. వాట్ ఎవర్ ఐ హావ్ కాపీడ్, సో ఇక్కడ వచ్చేసినాయి. సో గ్రౌండ్ ఫ్లోర్. సో ఇక్కడ ఇది ఉందా, క్లోజ్ ఇన్యాక్టివ్ వ్యూస్. సో ఎన్ని వ్యూస్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 వ్యూస్ ఉన్నాయి. సో దాంట్లో ఒక్కటే యాక్టివ్ వ్యూ ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఓన్లీ యాక్టివ్. సో రిమైనింగ్ వ్యూస్ అనేది క్లోజ్ చేసేస్తాం. ఈ విండోస్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఇఫ్ ఐ క్లిక్ దిస్, ఆ విండోస్ అన్ని క్లోజ్ అయిపోతాయి, ఓన్లీ ఒకటే ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ కూడా గోడలు కనిపించట్లేదు, ఏం చేయాలి? ఐ కెనాట్ ఏబుల్ టు సీ ద వాల్స్, డోర్స్, విండోస్. I cannot able to see the doors and windows here. ఏం చేయాలి? కోఆర్డినేషన్ ఓపెన్ చేయాలి సార్ స్విచ్ లో. yes, very good. డిసిప్లిన్ చేంజ్ చేసుకోవాలి. డిసిప్లిన్ ఏం చేయాలంటే కోఆర్డినేషన్ లో పెట్టుకోవాలి. సో నౌ లెవెల్స్ వచ్చేసినాయి. నౌ ఐ డోంట్ వాంట్ దిస్ లెవెల్స్, సో ఐ విల్ డిలీట్ ఇట్. డైరెక్ట్ యూ కెన్ డిలీట్. నాకు ఈ లెవెల్స్ అవసరం లేదు. సో నా వాట్ ఎవర్ లెవెల్స్ గివెన్ బై ఆర్కిటెక్ట్ దాంట్లో వర్క్ చేస్తాం. ఇక్కడ మనం లెవెల్స్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఎందుకు మనం ఆ ఆర్కిటెక్చర్ నుంచి ఇక్కడ కాపీ చేసుకున్నాం? లెవెల్స్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఎందుకు నేను కాపీ చేశాను? ఆ లింక్ లో నుంచి ఎందుకు కాపీ చేశాను? ఎస్, ద థింగ్ ఈస్ you have to work on a architect levels, not your levels. So you can create here. So create చేయడం వల్ల ఏమవుతుందంటే అటు ఇటు కావచ్చు. సో ఏదైతే ఆర్కిటెక్ట్ ఇచ్చాడో దాంట్లో మనం వర్క్ చేస్తుంటే ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే వాడు యాజ్ పర్ హిస్ డిజైన్ హీ హాస్ గివెన్ టు యూ. ఓకేనా, వాడి డిజైన్ ని బట్టి వాడు లెవెల్స్ క్రియేట్ చేసి ఇచ్చాడు మనం. సో వి విల్ ఫాలో హీస్ లెవెల్స్. ఓకేనా, ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎలివేషన్కి వెళ్ళి యూ కెన్ డ్రా ద లెవెల్స్, but it's better you copy whatever architect has given. So copy that levels and work on it instead of creating a new levels here. So ikkada naku grids kavali. How to copy the grids? I need grids from this link. Grids kavali naku. How to copy the grids? Here I will not create grid. I will copy the grid lines which is given by architect. So how to copy the grids? Yes, Brahma. Akshaya, how to copy the grids? Modify. No, no, view master. Collaborate. Copy your monitor, select link. మీరు ఈ కర్సర్ ని జస్ట్ ఇక్కడ తీసుకొస్తే ఇది హైలైట్ అవుతుంది చూడండి, హైలైట్ అవుతుంది. హైలైట్ అయినప్పుడు క్లిక్ చేయండి. నౌ యూ సే కాపీ.
So now you select whatever grids you need, you copy. So ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆర్కిటెక్చర్ లింక్ నుంచి ఇక్కడ కాపీ చేసుకుంటా. Shall I copy the walls? Shall I copy the walls here? Yes, sir. వాల్స్ అవసరం లేదు నాకు. ఐ విల్ వర్క్ విత్ నాకు గ్రిడ్స్ కావాలి ఇక్కడ. సో ఐ హావ్ కాపీడ్ ద గ్రిడ్స్. నో నీడ్ ఆఫ్ వాల్స్ అండ్ విండోస్, డోర్స్ అండ్ అవన్నీ అవసరం లేదు నాకు. చలో, ఐ హావ్ కాపీడ్ ద లెవెల్స్ అండ్ ఐ హావ్ కాపీడ్ ద గ్రిడ్స్. So AutoCAD finish it. So now it is created. AutoCAD లో లేయర్స్ మీద వర్క్ చేశారా? Have you work on layers? LA enter. లేదు సార్. సరే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో లేయర్స్ ఏంటంటే దాంట్లో ప్రతి దానికి మీరు డిఫైన్ చేయాలి. వాల్ ఉందనుకోండి, వాల్కి ఒక లేయర్. గ్రిడ్ ఉందనుకోండి, గ్రిడ్కి ఒక లేయర్. టెక్స్ట్ ఉందనుకోండి, టెక్స్ట్కి ఒక లేయర్ క్రియేట్ చేసి మనం వాల్ డ్రా చేసినాక ఆ డ్రా చేసిన లైన్స్ ని వాల్స్ లేయర్ లో పెట్టేయాలి. టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ రాసినాక టెక్స్ట్ పట్టుకొని ఆ లేయర్ లో పెట్టేయాలి. అంటే అక్కడ ఏమవుతుంది అంటే రేపు మీరు డ్రాయింగ్ కంప్లీట్ చేసినాక ఐ డోంట్ వాంట్ టు సీ ద వాల్స్, జస్ట్ లేయర్ టైప్ చేసి వాల్ లేయర్ ఆఫ్ చేసేయండి, వాల్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. ఓకేనా? సో అక్కడ AutoCAD లో. సో ఇక్కడ ఏంటంటే విజిబిలిటీ గ్రాఫిక్స్, విజిబిలిటీ గ్రాఫిక్స్. సో ఇక్కడ నాకు వాల్స్ వద్దు, ఐ డోంట్ వాంట్ టు సీ ద వాల్స్ ఆఫ్ ద వాల్స్. ఈ వాల్స్ ఎట్టి పోయినాయి? I don't want to see the grid lines. Visibility graphics. VG or VV. Shortcut command is VV or VG. So annotation category lo. Annotation category lo grid. Grids and off. I don't want to see this link. ఏదైతే లింక్ తీసుకున్నానో నేను చూడాలనుకోవట్లేదు. VV రెవిట్ లింక్స్ చూడండి, ఎప్పుడైతే మీరు ఇంపోర్ట్ చేసుకుంటారో ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇంపోర్ట్ ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. సో ఈ లింక్ ఆఫ్ చేశాను అనుకోండి, ఫినిష్, మొత్తం ఆఫ్ అయిపోయింది. మళ్ళీ నాకు కావాలి వాల్స్ చూడాలి. ఫస్ట్ యూ ఆన్ ద లింక్, ఎనేబుల్ చేయండి దాన్ని. ఓకే, నౌ యూ ఆన్ ద వాల్స్. ఓకే, గ్రిడ్ లైన్స్ కావాలి. ఏం చేయాలి? గ్రిడ్ లైన్స్ ఇస్ నాట్ విజిబుల్ హియర్. Yes, I want to see grid lines. Where grid lines are available. Same visibility graphics. దాంట్లో ఆఫ్ చేశాను కదా, విజిబిలిటీ గ్రాఫిక్స్ లో ఆఫ్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేస్తాను? ఆన్ చేస్తాను. విజిబిలిటీ గ్రాఫిక్స్, annotation. Yeah, here it is. Grids G. Okay. Grids వచ్చేసి క్లియరా? Any doubt here? Yes, sir. So visibility graphics is very, very important. సో ఏదైనా ప్లేస్ చేసినప్పుడు కనిపించట్లేదంటే దాన్ని ఏం చేయాలి? విజిబిలిటీ గ్రాఫిక్స్ లో ఆన్ చేయాలి. ఫర్నిచర్ కనిపించట్లేదు, నేను అక్కడ ఫర్నిచర్ ప్లేస్ చేశాను, ఇక్కడ ఫర్నిచర్ కనిపించట్లేదు. విజిబిలిటీ గ్రాఫిక్స్, ఫర్నిచర్ సిస్టమ్. ఫర్నిచర్ ఈస్ ఆఫ్. ఓకే, వచ్చిందా? సో మీరు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ప్లేసింగ్ ఫర్నిచర్ హియర్ కనిపించదు. ఎందుకు కనిపించట్లేదు ఫర్నిచర్? మీరు పెడతానే ఉన్నారు, ఫర్నిచర్ పెడతానే ఉన్నారు, చైర్స్ పెడతానే ఉన్నారు, బెడ్ పెడతానే ఉన్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్. వై యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ? ఇక్కడ మీరు ఆఫ్ చేసి పెడితే
You cannot able to see. ఇక్కడ ఏంది సీలింగ్ ఆఫ్ ఉంది. ఇక్కడ సీలింగ్ ఆన్ చేస్తే నాకు సీలింగ్ అనిపిస్తుంది. అది వ్యూ రేంజ్ లో ఉంది. వ్యూ రేంజ్ చెప్తా. ఐ విల్ టెల్ యూ దట్. విజిబిలిటీ గ్రాఫిక్స్ సీలింగ్ చూడండి, సీలింగ్ ఆఫ్ ఉంది ఇక్కడ. యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద సీలింగ్ హియర్. ఓకేనా, సీలింగ్ లేదు ఇక్కడ. సో విజీ డోర్స్ అండ్ డోర్స్ కూడా లేవు చూడండి, ఇక్కడ డోర్స్ లేవు. ఇక్కడ విజిబిలిటీ గ్రాఫిక్స్ లో చెక్ చేసుకోవాలి. సీలింగ్స్ ఇస్ ఆఫ్. డోర్స్ is Brahma and Akshaya. It is clear up to here. Yes, sir. Yes, sir. Any doubt? So, beams, columns, and a slab, how to create, we will discuss tomorrow. So, దీంతో మన structure అయిపోద్ది. Today, Okay, what sir. we have seen, how to insert link, how to take a link, and how to copy the elements. లెవెల్స్ కానివ్వండి, లేదా గ్రిడ్స్ కానివ్వండి, లేదా వాల్స్ కానివ్వండి, లేదా స్టేర్ కేస్ కావాలి నాకు, యూ కాపీ ఫ్రమ్ దట్ లింక్. సో ఇప్పుడు నేను ఈ లింక్ ని సెలెక్ట్ చేయలేకపోతున్నా. వై ఐ కెనాట్ ఏబుల్ టు సెలెక్ట్ ద లింక్? ఎస్, ఇక్కడ నేను లింక్ సెలెక్ట్ చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ సెలెక్టింగ్. వై బ్రహ్మ, యూ హ్యావ్ టు టెల్ మీ. Sir. లింక్ సెలెక్ట్ చేయలేకపోతున్నా. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో సెలెక్షన్ అనేది ఆఫ్ ఉంది చూడండి. ఇక్కడ సెలెక్ట్ లింక్స్ అండ్ పిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు సెలెక్ట్ అవుతుంది చూడండి లింక్. అంటే లింక్ అనేది ఆఫ్ చేశాను, సెలెక్షన్ ఆఫ్ చేశాను నేను. సో వెన్ యూ టేక్ అ లింక్, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు పిన్ ఇట్. ఎందుకు పిన్ చేయాలి బ్రహ్మ? ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయడానికి, మూవ్ అవ్వకుండా అసలు. సో మనం వర్క్ చేసేటప్పుడు అలైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్లాన్ మైట్ బి మూవింగ్ హియర్ అండ్ దేర్. సో ఫస్ట్ వెన్ యూ ఇంపోర్ట్ ఎనీథింగ్, ఇమీడియట్లీ యూ పిన్ ఇట్. పిఎన్ ఇస్ ద షార్ట్ కట్ కమాండ్. యూపీ ఇస్ అన్పిన్. అన్పిన్ సార్. ఇప్పుడు చూడండి ఇక్కడ డ్రాగ్ చేస్తే మూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మ్యాచ్ చేయాలి. ఆ గ్రిడ్ టు గ్రిడ్ అలైన్మెంట్ అనేది జరిగిపోయింది. సో వెన్ ఎవర్ యూ టేక్ అ లింక్, ఫస్ట్ యూ పిన్ ఇట్. ఈ లింక్ తీసుకోగా పిన్ అయిపోయింది. ఇప్పుడు అది జరగదు. ఇఫ్ ఐ డ్రాగ్ ఇట్, ఇట్ విల్ నాట్ మూవ్. ఎందుకు రావట్లేదు? అది పిన్ చేసాం కాబట్టి. పిన్ చేసేసాం దాన్ని. కర్సర్ ఇఫ్ ఐ మూవింగ్ లైక్ దిస్ హియర్ అండ్ దేర్, ఏమవుతుంది? అది కర్సర్ మూవ్ చేసినప్పుడు హైలైట్ చేస్తుంది సార్. హైలైట్ అవుతుంది. అది ఆ హైలైట్ అనేది కాకూడదు నాకు. ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ హైలైట్. క్లిక్ చేసినప్పుడు అది హైలైట్ సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే సెలెక్షన్ లో లింక్ ఆఫ్ చేసుకుంటా. ఓకేనా? అదే విధంగా పిన్ ఎలిమెంట్స్, సరే దీన్ని పిన్ చేశాను అనుకోండి, ఈ గ్రిడ్ ని పిన్ చేశాను అనుకోండి, పిఎన్. ఇప్పుడు ఈ గ్రిడ్ అనేది మూవ్ కాదు, ఇది మూవ్ అవుతుంది. ఇది ఎందుకు మూవ్ అవుతుంది? గ్రిడ్ అన్పిన్ లో ఉంది కాబట్టి. అది గ్రిడ్ నెంబర్ 3 ఎందుకు మూవ్ అవుతుంది? మనం దాన్ని పిన్ చేయలేదు కాబట్టి సార్. పిన్ చేయలేదు. ఓకేనా? కానీ ఇప్పుడు ఈ 2 అనేది మళ్ళీ సెలెక్షన్ లో ఉంటది. ఇప్పుడు నేను కర్సర్ ఇటు మూవ్ చేస్తే సెలెక్షన్ లో ఉంటది అది. ఇది కూడా కాకూడదు. when I am moving the cursor, it should not also not select. సో అప్పుడు ఏం చేయాలి? దాన్ని సెలెక్షన్ ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఉందా పిన్ ఎలిమెంట్స్ కూడా ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు చూడండి 2 అనేది సెలెక్ట్ కాదు, అదే 3 అనేది సెలెక్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇవి సెలెక్ట్ అవుతున్నాయి, ఇవి మూవ్ అవుతున్నాయి. ఎందుకు ఇది మూవ్ అవుతున్నాయి? ఇవి వై ఇట్ ఈస్ మూవింగ్? ఎందుకంటే ఇది పిన్ చేయలేదు. యు పిన్ ఇట్, ఆ సెలెక్షన్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఇదిగోండి పిన్, సెలెక్షన్ కూడా కాదు, ఇది అవుతుంది. దీన్ని కూడా పిన్ చేశాను అనుకోండి, ఇది కూడా డిజేబుల్ అయిపోతుంది సెలెక్షన్ పిఎన్. నో సెలెక్షన్, ఇట్ విల్ నాట్ సెలెక్ట్.
ఇప్పుడు 1 కాలేదు. 1 ఏం చేయాలి? పిన్ చేసేయాలి. ఇది కూడా డిజేబుల్ అయిపోతుంది. Now everything is pinned and I cannot select this. Clear up to here? Tomorrow we will see beams, columns, slabs and footing. Structure అయిపోద్ది. Yes, sir. Yes, Brahma and Akshaya, any doubt here? If there is a doubt, I'll continue the class. No, sir. If So, any doubt, we refer the videos, sir. Actually, are recording, na? So that's yeah. సో నాకు మోడల్ కావాలి, స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ ది మోడల్ కావాలి. ఐ నీడ్ స్ట్రక్చర్ అండ్ ఆర్కిటెక్చర్ మోడల్. సేమ్ నేను ఏదైతే రేపు కంప్లీట్ చేస్తానో ఆ మోడల్ కావాలి.